హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న లాగ్స్. చూడండి, ఈరోజు చేసుకునే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇన్స్టెంట్ దోశ అండి. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఎటువంటిది ఏమీ లేకపోతే దోశలు తినాలనిపించినప్పుడు ఇట్లా రవ్వ అటుకులతో కూడా దోశ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఎట్లా చేసుకోవాలనేది నేను చూపిస్తాను చూడండి. దీనికోసం అయితే నేను ఒక కప్ అయితే రవ్వ అంటారు కదండి, ఉప్మా రవ్వ, సుజీ రవ్వ అంటారు కదండి, ఒక కప్ అయితే నేను తీసుకుంటున్నాను. చూడండి, దీంట్లోకి అయితే మునుగా వాటర్ని అయితే పోసుకోవాలి. చూస్తాను చూడండి రవ్వ మునిగే అన్నీ అయితే వాటర్ని అయితే తీసుకున్నాను, మంచి వాటర్ని. ఇదిగోండి చూడండి. ఇంకో బౌల్లోకి అటుకులను తీసుకున్నానండి. ఇగో సన్న పట్టుకులైనా తీసుకోవచ్చు, మంద పట్టుకులనైనా తీసుకోవచ్చు, లావు అటుకులైనా తీసుకోవచ్చు అండి. నేనైతే లావు అటుకులను అయితే తీసుకున్నాను. దీంట్లో కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2 or 3 times వాష్ చేసుకొని చూపిస్తాను చూడండి. 2 or 3 times అయితే వాష్ చేసుకోవాలండి. అటుకులను కూడా ఒకే కప్పు తీసుకున్నాను అండి. 1 కప్పు రవ్వ, 1 కప్పు అటుకులండి. చూడండి, అటుకులను కూడా 2 or 3 times నీట్గా అయితే వాష్ చేసుకున్నాను. దీంట్లో ఉన్న డస్ట్ మొత్తం పోయింది. చాలా నీట్గా ఉంది చూడండి. ఇట్లా నీట్గా చేసుకోవాలి. ఇదిగోండి, రవ్వ నానబెట్టుకున్నాం కదండి. 1 కప్పు రవ్వకి 1 కప్పు నీళ్ళు పోసానండి. ఈ అటుకులను కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. వాష్ చేసుకొని దీంట్లోనే వేసేసుకోవాలండి. ఇదిగోండి, అటుకులు, రవ్వ, 1/2 కప్ అయితే పెరుగు వేసుకోవాలండి. చూడండి, దీంట్లోనే 1/2 కప్ అయితే పెరుగు తీసుకుంటున్నాను. చూశారు కదండి, 1 కప్పు రవ్వకు 1 కప్పు అటుకులు, 1/2 కప్పు పెరుగునైతే తీసుకున్నాను. ఇదిగోండి, ఇట్లా 1/2 కప్ అయితే పెరుగు వేసుకోవాలండి. చూడండి, దీంట్లోనే 1/2 కప్ అయితే పెరుగు తీసుకుంటున్నాను. చూశారు కదండి, 1 కప్పు రవ్వకు 1 కప్పు అటుకులు, 1/2 కప్పు పెరుగునైతే తీసుకున్నాను. ఇదిగోండి, ఇట్లానే మూడిట్లని ఇట్లానే ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. 1 అరగంట, 1 half an hour నానితే సరిపోతుంది. తర్వాత మిక్సీకి వేసుకుందాం. చూడండి, దోశ అయితే చాలా బాగుంటుందండి. ఇట్లా అప్పటికప్పుడు దోశ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను దోశలు వేసేటప్పుడు చూపిస్తాను చూడండి. ఇట్లా కలిపేసుకున్నాం కదండి. దీన్ని మూత పెట్టుకొని 1 half an hour, 1 అరగంట అయితే నానబెట్టుకుందాం. అరగంట సేపు నానిన తర్వాత మిక్సీకి వేసుకుందామని చూపిస్తాను. చూడండి, 1/2 an hour అయితే అయింది. చూద్దాం. చూడండి, బాగా మెత్తబడ్డది. ఇంకా మిక్సీకి వేసేసుకుందాం. ఒక పెద్ద మిక్సీకి జార్ని అయితే తీసుకున్నానండి. మొత్తం మిక్సీ వేసేసుకుందాం. ఇదిగోండి, నేను 2 times అయితే వేస్తాను మిక్సీలోకి. చూడండి, కొంచెం తీసుకున్నాను, కొంచెం వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలండి. చూడండి, సెకండ్ టైం మళ్ళీ వేస్తాను. చూడండి, ఇట్లా మెత్తగా మిక్సీలోకి వేసుకున్నాను. చూడండి, ఇంత మెత్తగా పట్టుకోవాలి. ఇంకోసారి వేసుకుంటున్నానండి. ఇట్లానే మెత్తగా పట్టుకోవాలి. ఇంకోండి, సెకండ్ టైం కూడా పట్టుకున్నాను. ఇవన్నీ ఇట్లా వస్తే మనకు దోశ కరెక్ట్గా వస్తుందండి. చాలా బాగుంటుంది. దీంట్లోకి ఉప్పు వేసి కలుపుకుందామండి. చూడండి, ఇట్లా ఉంటే సరిపోతుంది మన దోశకి. చాలా కరెక్ట్గా ఉంది. చాలా మెత్తగా కూడా పట్టుకోవాలండి.
చూడండి టేస్ట్ సరిపడా ఉప్పు, అయితే వేసి కలుపుకోవాలండి. ఇది చూడండి, ఇదిగోండి టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను. చూడండి కొంచెం బేకింగ్ సోడా అండి, ఇదిగోండి బేకింగ్ సోడా కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి కొంచెం బేకింగ్ సోడా, హాఫ్ స్పూన్ కూడా లేదండి, దానికి తక్కువగా బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. దోశలు చాలా చక్కగా వస్తాయండి, చాలా మెత్తగా కూడా ఉంటాయి. ఇట్లా చేసుకొని చూపిస్తాను చూడండి. బేకింగ్ సోడా, సాల్ట్ వేసి కలిపానండి. వాటర్ కూడా సరిపోతాయండి. ఇంకా ఇదిగోండి ఇట్లా దోశ పిండి అయితే ఇట్లా కలుపుకున్నాం కదండి. ఇంకా దోశ వేసేసుకుందాం, చూపిస్తాను చూడండి. చూడండి దోశ ప్యాన్ అయితే ఎత్తి పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్యాన్ హీట్ అవ్వాలండి. చూడండి ప్యాన్ అయితే హీట్ అయింది. ఒక చుక్క నీళ్ళు చల్లుకుందాం. చూడండి ఇట్లా నీళ్ళని అయితే ఒకసారి చల్లాలండి. మరి హీట్గా ఉంటే దోశ రాదండి. ఇట్లా ఒక్కసారి వాటర్ చల్లిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంక దోశ వేసుకుందాం. ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా చేసుకోవచ్చండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. దోశ చూడండి ఎట్లా కాలిందో. ఇంకొక వైపుకి తిప్పుకుందాం, టర్న్ చేసుకుందాం. చూడండి అట్లా అంటే ఇట్లా లేసి వచ్చింది. ఎంత బాగా వచ్చిందో చూడండి. కొంచెం కూడా పెంకు కంటకుండా ఎంత నీట్గా వచ్చిందో. ఇట్లా తిప్పేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి. ఫస్ట్ వేసినప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. టర్న్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇట్లా ఎన్ని దోశలు నేను ఇట్లనే చేసుకోవచ్చండి, చాలా ఈజీగా వస్తాయి. చూడండి దోశ అయితే ఇంకా తీసేసుకుందాం అండి. చూడండి ఎంత బాగా కాలిందో. ఇదిగోండి ఎంత నీట్గా వచ్చిందో. ప్లేట్లోకి వేసుకుందాం. ఇంకొక దోశ పోసుకుందాం. అట్లనే మళ్ళీ వాటర్ చల్లుకోవాలండి. ఇట్లా వాటర్ చల్లితే ఎన్ని దోశలు నేను ఇట్లనే పోసుకోవచ్చండి. చూడండి ఇంకొక దోశ కూడా పోసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. లైట్గా సరిపోతుందండి ఆయిల్. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకుందామండి. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇంకొక వైపు టర్న్ చేసుకుందాం. ఇట్లా ఎన్ని దోశలను పోసుకోండి ఒకేలాగా వస్తాయి. కొంచెం కూడా ఇరగడం కానీ అట్లాంటివి ఏమి జరగవండి. చాలా బాగా వస్తాయి, చాలా టేస్ట్ కూడా ఉంటాయి. ఒక్కసారి చేస్తే పదే పదే ఇట్లనే చేస్తారండి, అంత టేస్ట్గా ఉంటాయి. చాలా హెల్తీ కూడా. మనం దీంట్లోకి రవ్వ, పెరుగు, అటుకులేనండి వాడింది. చాలా హెల్తీ కూడా ఉంటుంది దోశ.
దోశ అయితే వేగిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి దోశను చూపిస్తున్నాను ఎంత మెత్తగా ఉందో. ఇది చూడండి చాలా మెత్తగా ఉంటుందండి. చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. నేను చేసిన విధంగా ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగా అయితే వస్తాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.